అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు బొమ్మ బొరుసు. ఈ కథ రాసిన వారు డాక్టర్ వేదగిరి రాంబాబు గారు. ఇక కథ విందామా? హాస్పిటల్ నుండి రాగానే పై బట్టలు మార్చుకున్న తర్వాత హాల్లోకి వచ్చి కూర్చోవడం సీతారామారావుకి అలవాటు. కానీ ఆ రోజు లోపలికి వస్తూనే సోఫాలో కూలబడ్డాడు. మొహమంతా చెమటలు పట్టాయి. కళ్ళు మూసుకొని వెనక్కి వాలాడు. మంచినీళ్ళ గ్లాస్తో హాల్లోకి వచ్చిన అతని భార్య రుక్మిణికి ఆశ్చర్యం వేసింది. ఏంటండి అలా ఉన్నారు? భర్త పక్కనే కూర్చొని మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ అడిగింది రుక్మిణి. ఒక గుక్కలో గ్లాసు నీళ్లు తాగేసి గ్లాసును భార్యకు అందించాడు. ఏంటలా ఉన్నారు? మళ్ళీ అదే ప్రశ్న వేసింది రుక్మిణి. ఇవాళ ఒక తప్పు చేశాను రుక్మిణి. ఆమె భర్త ఆపరేషన్కి ముందు చెప్పిన మాటని పట్టించుకోలేదు అన్నాడు. ఏమడిగిందామె? మేము ఏం చెప్పినా పేషెంట్కి ఆశ కలిగించేలా చెప్తాం. ఆమెకి అలాగే చెప్పాను, తప్పకుండా ఆపరేషన్ సక్సెస్ అవుతుందని. ఏ భార్య భర్త ఆపరేషన్కి ముందు ఇలా అడగదు? నా కర్మ, నాకు ఇద్దరే కొడుకులు, వాలి సుగ్రీవులు. ఆయన ఉంటే ఆయన సమర్థించుకోగలరు. నేను ఒట్టి అసమర్థురాల్ని. వాళ్ళు కొట్టుకుంటుంటే ఏమీ చేయలేను. అందుకే లాయర్ని పిలిపించి పక్కా విల్లు రాయిస్తాను అంటూ ప్రాధేయపడింది. అది చాలా క్రిటికల్ కేసు. పేషెంట్ పరిస్థితి చెప్పడం కష్టం. ఆ మాట అంటే మరి ఆపరేషన్ ఎందుకు చేస్తున్నామని నిలదీస్తారు. పైగా రిస్క్ ఆపరేషన్స్ చేసి పేషెంట్ని బతికించానని అందరూ అనుకోవడం అదో సరదా. అదే నాకు ఇవాళ నా మనశ్శాంతిని కరువు చేసింది. ఏమైంది అడిగింది రుక్మిణి. అతను టేబుల్ మీదే చనిపోయాడు. ర్యాప్ చేయించి శవాన్ని బంధువులకు అప్పచెప్పమని ఆమెకు కనిపించకుండా వచ్చేశాను. ఎందుకో చాలా గిల్టీగా అనిపిస్తుంది. భలే వారండి మీరు. బ్రహ్మ కాదుగా మీ దగ్గరకు వచ్చిన అందరినీ బ్రతికించడానికి. నేను ఆపరేషన్ చేసి కొందరినే బ్రతికించగలుగుతున్నాను. నా సర్జరీ పరిపూర్ణమైతే నేను అందరినీ బ్రతికించగలగాలిగా. అప్పుడు మీరు డాక్టర్ కాదు, గాడే అవుతారు. అనవసరమైన ఆలోచనలు కట్టిపెట్టి వాష్రూమ్లోకి వెళ్ళిరండి. వేడివేడి టిఫిన్ మీకోసం ఎదురు చూస్తుంది. ఈ సంఘటన ప్రభావం సీతారామారావు మీద బాగా పడింది. తన దగ్గరికి వచ్చిన పేషెంట్లందరినీ పరీక్షించగానే ఆమె బంధువులకి పరిస్థితి ఉన్నది ఉన్నట్టు చెప్పే శస్త్రచికిత్సలు చేస్తున్నాడు. ప్రాక్టీస్ బాగానే తగ్గిపోయింది. అయినా అతను పట్టించుకోలేదు. మనశ్శాంతి ముఖ్యం అనుకున్నాడు. ఉన్నట్టుండి ఆ రోజు బాల్యమిత్రుడు రాజారావు నుంచి ఫోన్ వచ్చింది. నిన్నేమో మీ హాస్పిటల్లో మా ఫ్యామిలీ ఫ్రెండ్ వెంకట్రావుని చేర్చారు. ట్రీటింగ్ డాక్టర్ నీవేనని తెలిసింది. అందుకే ఈ ఫోన్. నువ్వు ఒకసారి అతన్ని క్షుణ్ణంగా పరీక్షించు. అతని భార్య నిన్ను కలుసుకోవడానికి వస్తుంది. ఆవిడకి పరిస్థితి ఉన్నట్టు చెప్పావంటే ఆ తర్వాత ఏం చెయ్యాలో వాళ్ళే నిర్ణయించుకుంటారు. కాస్త ఈ సాయం చేసి పెట్టు. తప్పకుండా అని అతడు హామీ ఇవ్వడంతో అతను ఫోన్ పెట్టేశాడు. డాక్టర్ సీతారామారావు గబగబా వార్డులోకి వెళ్ళి పేషెంట్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. రిపోర్ట్లన్నింటినీ నిశితంగా చూశాడు. రాజారావు మీకు ఫ్యామిలీ ఫ్రెండ్ అట కదా, వాడు ఇందాక ఫోన్ చేసి చెప్పాడు మీ గురించి. మీరు బాగా విశ్రాంతి తీసుకోండి. అమ్మ మీరు ఒకసారి నా క్యాబిన్కి రండి, మరి కొన్ని మందులు ఇస్తాను. గబగబా తన క్యాబిన్కి బయలుదేరాడు. ఇలాంటి విషయాలు పేషెంట్కి సరాసరి చెప్పకూడదు. షాక్ తిని ఇంకా ముందే చనిపోతారు. అందుకే ఆమెను తన క్యాబిన్కి రమ్మన్నాడు. మంచి వార్త అయితే ఎలాగైనా చెప్పవచ్చు. ఇలాంటి వార్తలు చెప్పాల్సి వచ్చినప్పుడే కష్టం. ఆమెకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ క్యాబిన్కి చేరాడు. లోపలికి రాగానే ఎలా చెప్పాలా అనుకుంటూనే చెప్పేశాడు. తను 3 నెలల కన్నా ఎక్కువ బతకడని. ఆ మాటలు వినడం ఆలస్యం. రివ్వున వెళ్ళిపోయింది ఆవిడ. తనంత డైరెక్ట్గా చెప్పకుండా ఉండాల్సిందేమో అనిపించింది డాక్టర్ సీతారామారావుకి. మర్నాడు హాస్పిటల్కి వస్తూనే తన క్యాబిన్ దగ్గర ఎదురు చూస్తున్న పేషెంట్ రాజారావు భార్యని చూడగానే ఆశ్చర్యం వేసింది. అంతకన్నా విస్తుపోయాడు. కాస్త వెంటనే మా ఆయన డిశ్చార్జ్ చేయండి అన్న మాట విని. అటెండరు రిస్క్ తీసుకుని తీసుకువెళ్తామని రాసిచ్చినప్పుడు ఏం చేయగలడు? డిశ్చార్జ్ చేశాడు. ఆ తర్వాత బాయ్ ద్వారా విన్న మాటలకు మరింత ఆశ్చర్యపోయాడు. నిన్న సాయంత్రం ఆమె అన్న వచ్చాడని, ఇద్దరు క్యాంటీన్లో 2-3 నెలల్లో చనిపోయేవాడిని హాస్పిటల్లో ఉంచి 3-4 లక్షలు ఖర్చు పెట్టడం ఎందుకు, ఇంటికి తీసుకెళ్దామని అనుకున్నారని. డాక్టర్ గారు, నేను మీకు చెప్పేంతటి వాడిని కాదు, కానీ చనిపోతాడని తెలిసిన తర్వాత ఎవరు చికిత్స చేయిస్తారు చెప్పండి? వాడు తనకన్నా ముందు నుంచి హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. వాడి అనుభవాన్ని కొట్టిపడేయడానికి వీల్లేదు. వెంటనే అతని గతంలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. ఏది సమంజసం, ఏది కాదు? బుర్ర తిరిగిపోతుంది డాక్టర్ సీతారామారావుకి. నాణ్యానికే కాదు, ప్రతి వృత్తిలోనూ బొమ్మ బొరుసు లాంటి పరిస్థితులు ఉంటాయని అర్థమైంది డాక్టర్కి.
డాక్టర్కి శస్త్రచికిత్స నైపుణ్యమే కాదు, విచక్షణ జ్ఞానము ఉండాలి. తనలో తానే కొనుక్కున్నాడు. కథ సమాప్తం.